ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని ఆమన్గల్ మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సంబంధించి వెజ్ అండ్ నాన్ వెజ్ కి సంబంధించి మార్కెట్లు నిర్మించే క్రమంలో 4,40,00,000 రూపాయల గతంలో మంజూరు కావడం జరిగింది. 4,40,00,000 రూపాయలతో ఇక్కడ నాన్ వెజ్ అదేవిధంగా వెజ్ కి సంబంధించిన అంటే కూరగాయలకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను నిర్మించే క్రమంలో నాటి ప్రభుత్వం కావచ్చు అధికారులు ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఈ ప్రయత్నం అనేది మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. ఈ క్రమంలోనే అసంపూర్తిగా నిర్మించినటువంటి ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇప్పుడు నిరుపయోగంగా మారింది. నాటి టిఆర్ఎస్ ప్రభుత్వం 4,40,00,000 రూపాయలు ఖర్చు చేసి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించే ప్రయత్నం చేసి ఆమన్గల్ తో పాటు ఆమన్గల్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు కూడా మేలు జరిపించేందుకు తీవ్ర ప్రయత్నం చేసిన క్రమంలో నాటి ప్రభుత్వం కావచ్చు నాటి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధుల అధికారులు అంత చొరవ చూపని క్రమంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి కోట్లాది రూపాయల సొమ్ము ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. దీంతో ప్రభుత్వం నిర్వహించతలపెట్టినటువంటి కార్యక్రమం నిలిచిపోవడంతో పాటు ఈ ప్రాంత ప్రజలకి ఎటువంటి ఉపయోగం లేకుండా పోయిందనేది సుస్పష్టం. ఈ కట్టడాల నిర్మాణానికి సంబంధించి కోట్లాది రూపాయలు మంజూరైనా కానీ అధికారుల నిర్లక్ష్యం అనేది ప్రాంత ప్రజలకు తీవ్ర నష్టం చేకూర్చడం జరిగింది. అయితే ఆమన్గల్ పట్టణ కేంద్రంలోని రోడ్ల పక్కన ఇటు కూరగాయల మార్కెట్ కావచ్చు, లేదంటే మటన్ దుకాణాలు కావచ్చు, లేదంటే పండ్ల దుకాణదారులందరూ కూడా అంటే సమీప గ్రామాలకు సంబంధించిన ప్రజలు కావచ్చు, లేదంటే తండాలో నివాసం ఉండే ప్రజలు కావచ్చు, గిరిజన సోదరులు కూడా ఈ ప్రాంతంలో అంటే ఆమన్గల్ సమీప గ్రామాల్లో నివసించే రైతులందరూ కూడా తాము పండించే కూరగాయలు కావచ్చు, లేదంటే పండ్ల తోటలు కావచ్చు, లేదంటే పూలు కావచ్చు, అదేవిధంగా మటన్ దుకాణదారులు రోడ్లపైనే తమ దుకాణాలను కొనసాగించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే అనేక మంది మహిళలు ఇక్కడ రోడ్డు పక్కన దుకాణాలను ఏర్పాటు చేసుకుని విక్రయించే క్రమంలో కనీసం వాళ్ళ దుకాణాల పైన కనీసం నిలువ నీడ లేక ఉదయం నుంచి సాయంత్రం వరకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు రోడ్డు పక్కనే దుకాణాలను ఏర్పాటు చేసుకుని విక్రయం కొనసాగిస్తున్న తరుణంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే ఏడాదిలో 365 రోజుల పాటు ఆ రోడ్డు మార్గాన వాహనాల రాకపోకలు కొనసాగుతున్న క్రమంలో వాహనాల రాకపోకలతో రోడ్డు పైన దుమ్ము పూర్తిగా ఈ మహిళలు ఎవరైతే వ్యాపారస్తులు ఈ దుమ్ము ధూళిని పీల్చుకొని వాళ్ళు అనేక అనారోగ్య సమస్యలకు గురి కావడం జరుగుతుంది. దీనికి తోడు ఒకవైపు కూరగాయలు కావచ్చు, అటు ఒకవైపు మటన్ కు సంబంధించిన పదార్థాలు కావచ్చు, ఇవన్నీ కూడా దుమ్ము ధూళితో నిండిపోవడంతో అవే మటన్ ని అదే వస్తువులను అంటే కూరగాయలని ఎవరైతే ప్రజలు ఉన్నారో కొనుగోలు చేసిన క్రమంలో వాళ్ళు ఇంటికి వెళ్ళి వండుకొని తినే క్రమంలో కూడా అనేక మంది ప్రజలు తీవ్ర అవస్థల పాలు కావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఆమన్గల్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, నాటి ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళ వ్యవహార తీరు వల్ల 4.5 కోట్ల రూపాయలు అంటే సుమారు 4,40,00,000 రూపాయలు వెచ్చించి నిర్మించినటువంటి ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పూర్తి కాని క్రమంలో ఇటు విక్రయదారులు ఆర్థిక సమస్యలతో అదేవిధంగా అనారోగ్య సమస్యలకు గురి కావడంతో పాటు కొనుగోలుదారులు కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇలాంటి దుమ్ము ధూళి పడ్డటువంటి మటన్ కావచ్చు, దుమ్ము ధూళితో నిండినటువంటి కూరగాయలు కొనుగోలు చేసి వాటిని వండుకొని తినడంతో అనారోగ్యాల పాలు కావడం జరుగుతుంది. దీనికి తోడు రోడ్లపైన దుకాణాలను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న వీళ్ళందరికీ కూడా వాళ్ళ వస్తువులకి ఏదైతే విక్రయించే వస్తువులకి ఏవి కూడా రక్షణ లేకుండా పోతుంది. దీనికి తోడు తై బజార్ పేరుతో ఇష్టారీతిగా ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ ఇష్టారీతిగా అదనపు ఛార్జీలను వేస్తూ ఈ ప్రాంత ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. ఈ క్రమంలోనే వ్యవసాయం చేసే రైతన్నులు తీవ్ర అవస్థలు పడడంతో పాటు కొనుగోలుదారులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడడం జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని నాడు చేయనటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా నేడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కసిరెడ్డి నారాయణ ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకొని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఎందుకు నిలిచిపోవడం జరిగింది. గతంలో 4,40,00,000 నిధులు మంజూరైతే ఎందుకంటే ఏదైనా నిర్మాణం చేపట్టాలన్నా ఏదైనా ప్రాజెక్టు కావచ్చు, లేదంటే భవనం కావచ్చు, ఆ నిర్మాణం చేపట్టాలంటే ముందస్తుగానే సంబంధిత అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమై ఈ సమావేశంలో భాగంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఒక ప్రాజెక్టు కావచ్చు, ఒక కాలువ కావచ్చు, ఒక ప్రభుత్వ భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ముందస్తుగానే ప్రణాళిక సిద్ధం చేయడం జరుగుతుంది. ఆ ప్రణాళికలో భాగంగానే ఆమన్గల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం కోసం 4,40,00,000 రూపాయలు ఖర్చు అవుతుందని కొనలో నాటి అధికారులు ప్రజాప్రతినిధులు తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానాన్ని నాటి రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది. అందులో భాగంగానే నాటి టిఆర్ఎస్ ప్రభుత్వం 4,40,00,000 రూపాయలను మంజూరు చేయడం జరిగింది.
మంజూరైన తర్వాత నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత నిర్మాణ పనులు సుమారు 80% పూర్తయిన అనంతరం మరో 4.5 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తేనే, మరో 4.5 కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం నుంచి మంజూరు చేస్తేనే ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అనేది సంపూర్ణంగా పూర్తి చేయబడుతుంది. లేదంటే దీనికి నిధులు అనేది తక్కువ పడుతున్నాయనే కోణంలో, నిధుల కొరత ఏర్పడిందనే కోణంలో నాటి అధికారులు, ప్రజాప్రతినిధులు దీనికి సంబంధించి మరోసారి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్టులో ఖచ్చితంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో డబ్బులు దండుకునేందుకే, అవినీతి అక్రమాలు చేసేందుకే మరోసారి డబుల్ బడ్జెట్ నియమించాలనే కోణంలో డబుల్ బడ్జెట్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరిగిందనే సుస్పష్టం. నాటి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, డబ్బుల కకృతి కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు మోసం చేసి డబ్బులు భారీగా దండుకొని అక్రమాలకు పాల్పడాలనే ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి మరో 4.5 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయాలనే కోణంలో అడ్డదారిలో ప్రతిపాదనలు మరోసారి పంపిన క్రమంలోనే రాష్ట్ర టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అవినీతి అక్రమాలు కావచ్చు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కావచ్చు, ఈ పేపర్ ఈ కార్ రేస్ కావచ్చు, తదితర అంశాల నేపథ్యంలో రాష్ట్ర అంటే తెలంగాణ రాష్ట్ర మిగులు బడ్జెట్ తో ఏర్పడితే కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం పూర్తిగా అప్పులమయంలో కూరుకుపోయిన క్రమంలో ఇలాంటి అంశాలకు సంబంధించి మరోసారి నిధులు మంజూరు చేసేంత స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం నాడు లేని క్రమంలో, నిధులు మంజూరు చేయని క్రమంలో ఆమన్గల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అనేది అక్కడే నిలిచిపోవడం జరిగింది. అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఈ వ్యవహారాన్ని పట్టించుకొని క్రమంలో ప్రస్తుతం ఒకవైపు ప్రజలు, అదేవిధంగా వ్యాపారస్తులు, మరోవైపు ఈ తైబజార్ నిర్వహించే వ్యాపారస్తులతో ఈ ప్రాంత ప్రజలు కావచ్చు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా రైతన్నలు ఆర్థికంగా నష్టపోతున్నారు. కాబట్టి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ని వెంటనే త్వరితగతిన పూర్తి చేయాలని ఈ ప్రాంత ప్రజలందరూ కోరడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అభివృద్ధి పనుల కోసం అహర్నిశలు పనిచేస్తున్న క్రమంలో ఖచ్చితంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ని కనుక పూర్తి చేస్తే ఈ ప్రాంత ప్రజలు కసిరెడ్డిని ఎల్లప్పుడూ గుర్తించుకోవడం జరుగుతుందని ఈ ప్రాంత ప్రజలు పేర్కొనడం జరుగుతుంది. నాయకులు కావచ్చు, అధికారులు గతంలో చేసిన తప్పిదాల వల్ల రైతులకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకి అందుబాటులోకి రాలేదు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అంటే ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ ప్రాంత రైతులకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు మేలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో త్వరితగతిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను ఖచ్చితంగా పూర్తి చేయాలనే కోణంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవీందర్ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇంటిగ్రేటెడ్కి సంబంధించిన మార్కెట్ను కూడా త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుందనే కోణంలో చెప్పడం జరుగుతుంది. అన్న, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అంటారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తరబడి ఇది పెండింగ్లో ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల, అధికారుల పనితీరు వల్లనేనా, లేదంటే దీనికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారన్న మీరు? ప్రధాన కారణం ఏంటంటే వాస్తవానికి మటన్ మార్కెట్, వెజిటబుల్ మార్కెట్ 2 మార్కెట్లు కలిపేసి ప్రభుత్వం కేటాయించినటువంటి నిధులు వచ్చేసి 4,40,00,000 రూపాయలు ప్రభుత్వం నుంచి టెండర్లు వేసేసిండ్రు. ఆల్రెడీ దాదాపు 70 నుంచి 85% కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. కేవలం చిన్న చిన్న వర్కులు ఉన్నాయి, కంప్లీట్ చేసి అయిపోతుంది. ఈ 4.5 కోట్లు కాకుండా మళ్ళీ ఏం చేసిన గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు మళ్ళీ ఏం చేశారంటే ప్రభుత్వానికి ఇంకా 4.5 కోట్లు కావాలని చెప్పేసి ప్రపోజల్ పెట్టడం వల్ల ఈ పనులు అయిపోయినాయి. రెండవది, ఇప్పటికీ ఈ పనులు చేసినందుకు గత ప్రభుత్వం 2,50 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆయనకు చెల్లించడం జరిగింది. కేవలం 60 లక్షలే పెండింగ్ ఉన్నది. 60 లక్షలు కూడా ప్రభుత్వం పెండింగ్ అది కంప్లీట్ చేయడానికి ఉంది. కానీ అతను మళ్ళీ ఏం చేశారు, ఈ గత ఎమ్మెల్యే గారు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పాత కమిషనర్ కాబట్టి వాళ్ళందరూ ఏం చేశారంటే మళ్ళీ ఇంకా 4.5 కోట్ల అవసరం ఈ నిర్మాణాలు కంప్లీట్ కావడానికి అని చెప్పేసి ప్రపోజల్ పెట్టడం వల్లనే ఈ నిర్మాణాలు ఆగిపోయినాయి. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కనుక పూర్తయితే ఈ ప్రాంతానికి సంబంధించి వ్యాపారస్తులు కావచ్చు, లేదంటే రైతులు కావచ్చు ఉండే మేలు ఏంటన్నా, జరిగే మేలు ఏంటన్నా? నా ఈ మార్కెట్ కంప్లీట్ అయితే రైతులు మాత్రం 100% లాభం పొందుతారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మార్కెట్లో ఏదైతే మోండా మార్కెట్లో మన ఎట్లయితే ఇక్కడ మన హనుమాన్ టెంపుల్ కాడ నిర్వహిస్తున్నారు ప్రభుత్వం మున్సిపల్ నుంచి ఒక మోండా మార్కెట్ ఏర్పాటు చేసారు. దాన్ని టై బజార్ లాగా అంటారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. మొన్న 30 లక్షలు వాడినరు. దానివల్ల రైతుకి ఏం చేస్తారంటే అమ్ముకోవాలనుకున్న వీళ్ళ టై బజార్ అయితే వాడిరో వాళ్ళకి డబ్బులు చెల్లించాల్సిన అవసరం వస్తుంది. రోజు 50 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. అదే వెహికల్ పెట్టుకున్న వాళ్ళకు 100 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. దాని తర్వాత ఏంటంటే ఆ మోండా మీద ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఈ కమిషన్ పాట పాడతారు. ఆ కమిషన్ వాడినందుకు అతను 10% కమిషన్ ఇవ్వాలి. రెండవది ఏంటంటే అక్కడ ముట్టి అని తీస్తారు, దాదాపు కిలో 2 కిలోలు 10 కిలోల వరకు తీస్తూనే ఉంటారు. ప్రతి రైతు నుంచి వాళ్ళు గుంజుకోవడం వల్ల ఇది వాళ్ళకి చెప్పలేమన్నమాట పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు అడుగుతారు, వీళ్ళు ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. ఆ రైతుకు నష్టం జరుగుతుంది. ఇటు వినియోగదారుడు నష్టపోతున్నాడు, అటు రైతు నష్టపోతున్నాడు.
మధ్యలో దళారులు మాత్రమే లాభపడుతున్నారు అక్కడ మోండం నిర్మించడం వల్ల. కనుక ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కంప్లీట్ అయితే డైరెక్ట్గా ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క షాపు కేటాయించడం జరుగుతుంది. ఎందుకంటే నెంబర్ వైజ్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి కేటాయించినటువంటి ఎవరైతే కమిషన్దారుడు ఉంటాడో రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు మాత్రమే రేటు ఫిక్స్ చేస్తారు. దానివల్ల రైతు ఏం చేస్తాడు, డైరెక్ట్గా వచ్చి అమ్ముకుంటాడు. ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు. రైతు డైరెక్ట్ అమ్మడం వల్ల వినియోగదారు కూడా తక్కువకి వచ్చేస్తుంది, రైతు కూడా ఉన్న రేటుకే ఇచ్చేస్తాడు. దీనివల్ల ఏంటంటే ఇద్దరికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు టై బజార్లో వాళ్ళు వసూలు చేయడం వల్ల ఇటు వాడికి ఇవ్వాల్సి వస్తుంది, వీడికి ఇవ్వాల్సి ఉంటుంది. దానివల్ల రేట్లు ఎక్కువ చేసి అమ్ముకోలేకపోతున్నారు అని చెప్పేసి ఇబ్బంది పడుతున్నారు. రెండోది ఇది కంప్లీట్ అయితే ఎండకు ఎండ వానకు తడవ ఇప్పుడు ఫెసిలిటీస్ ఇవ్వాలి ఖచ్చితంగా. మనం టై బజార్ పెట్టినాము అమ్ముతున్నామంటే డైరెక్ట్గా వాడు కూర్చోవడానికి ప్లేస్ ఇవ్వాలి, షెడ్ ఇవ్వాలి, ఫెసిలిటీ ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. అయినా వాళ్ళ దగ్గర బలవంతంగా వసూలు చేస్తారని చెప్పేసి ఈ గత ప్రభుత్వమే దృష్టికి వచ్చినందుకు ఇదంతా కంప్లీట్ చేయడం జరుగుతూ ఉందని చెప్పేసి స్టార్ట్ అయింది. కానీ ఈ మధ్యలో పెండింగ్ అవ్వడం వల్ల వాళ్ళకు ఉపయోగపడుతుంది తప్ప ప్రజలకు ఉపయోగపడట్లేదు అని తెలియజేస్తా ఉన్నా. ప్రధానంగా ఒక షెడ్ కావచ్చు, ఒక నిర్మాణం అనేది ప్రభుత్వం నుంచి నిర్మాణం కోసం నిధులు మంజూరైన తర్వాత ప్రధానంగా దానికి సంబంధించిన అధికారులు కావచ్చు వాళ్ళందరూ ఒక ఎస్టిమేషన్ వేయడం జరుగుతుంది. దీని నిర్మాణం కోసం ఇంత డబ్బు ఖర్చు అవుతుందని కోణంలో దానికి సంబంధించిన నిధులు మంజూరైన తర్వాత తిరిగి మళ్ళీ ఎక్కువ నిధులు కావాలని డిమాండ్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎందుకంటే మరి డబల్ రేట్ అంటే మళ్ళీ ఇంకొన్ని నిధులు మంజూరు కావడానికి కారణం ఏంటి? వాళ్ళు డిమాండ్ చేయడానికి కావచ్చు, లేదంటే వాళ్ళు ప్రభుత్వానికి ఒక అర్జీ పెట్టుకోవడానికి కారణం ఏంటి దీంట్లో ఆంతర్యం? అయితే అవినీతి ఏ విధంగా చేయొచ్చు అనేదానికి ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ఒకటి నిదర్శనం. వాస్తవానికి ఒక ఎస్టిమేషన్, ఒక చిన్న ఇల్లు కట్టాలంటే ఎస్టిమేషన్ చేస్తారు. గవర్నమెంట్ వర్క్ అంటే ఇంకా చాలా చీఫ్ ఇంజనీర్ ఉంటారు, మెయిన్ ఇంజనీర్ ఉంటాడు, ఏఈ ఉంటారు, ప్రతి ఒక్కరు ఉంటారు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఎంత ఖర్చు పెట్టొచ్చో ఎంత బడ్జెట్ అని కంప్లీట్గా వాళ్ళు క్లియర్గా ఇస్తారు. వేసిన తర్వాతనే అది నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత టెండర్లు వాడేసి మీకు చేతనైనంత వాడవచ్చు లేకపోతే లేదన్నట్టు ఇచ్చి పెడతారు. వాస్తవానికి టెండర్లు అయినాయి దాదాపు 70% కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ 4.5 కోట్లు కావాలనుకోవడం వల్ల తప్పు. ఎందుకంటే అది ఆ అవినీతి పైసల కోసమే చేసినట్టుంది. అందుకోసమే ఈ బిల్డింగ్స్ అన్నీ ఆగిపోయినాయి. ఆ కాంట్రాక్టర్ ఇబ్బంది పెట్టడం వల్ల దీనివల్ల అయి ఉంటుందని నా ఉద్దేశం. ప్రధానంగా అంటే ఇప్పుడు పెండింగ్లో ఉన్న పనులు ఇక్కడ ఎన్ని అంటే మామూలుగా పెండింగ్ పనులు ఏవే ఉన్నాయని మీరు అనుకుంటున్నారన్నా? ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రైతులకు ఆల్రెడీ ఇంచుమించు కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఇంకొక 60-70 లక్షలు వర్క్ చేసేస్తే కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు రైతులు కూడా ఈజీగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎవరికి ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క ప్లేస్ కేటాయించారు. దాంట్లో వాళ్ళు సెక్యూరిటీగా మొత్తం కూరగాయలు ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడనే కూర్చోవచ్చు, ఇక్కడ అమ్ముకోవచ్చు, ఈజీగా ఉంటుంది. దాదాపు ఒక 60-70 లక్షలు అయితే ఇక్కడ కంప్లీట్ అయితే, దాదాపు దానికి ఒక 60-70 లక్షలు అది కూడా కంప్లీట్ అయితే ఉన్న బడ్జెట్లో కంప్లీట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇది పూర్తి అవుతుంది, ప్రజల్లోకి అందుబాటులోకి వస్తుంది. ప్రధానంగా అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అనేది పనులు అనేది చేయలేకపోయింది కాబట్టి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒక విధంగా చెప్పాలంటే తుడిచిపెట్టుకుపోయింది. కాంగ్రెస్ పార్టీ అనేది భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ప్రధానంగా మన ఆమన్గల్ మార్కెట్కు సంబంధించిన ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు మేలు చేయాలంటే ఇక్కడ దుకాణదారులు కావచ్చు, లేదంటే రైతన్నులకు మేలు చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి కసిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మీరు అంటే మీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా దీన్ని దీన్ని పరిధిలోకి అంటే రైతుల వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం ఏ విధంగా జరుగుతుందన్న మీ పార్టీ తరఫున కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో? ఆల్రెడీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినా, మళ్ళీ కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినా వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ఉన్న బడ్జెట్లోనే కంప్లీట్ చేయండి సార్, వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది. దీనివల్ల మనకు మంచి పేరు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు దుర్వినియోగం చేసినట్టు మనం చేస్తే పబ్లిక్లో ఫెయిల్ అవుతాం కాబట్టి ఉన్న బడ్జెట్ ఎంత ఉందో, ఎంత కేటాయించారో, మనం ఎంత ఇచ్చినాం, ఎంత ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేసేసి దీన్ని ముందు మళ్ళీ ఇది వారం 10 రోజుల్లో మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. మనని వారు కూడా సానుకూలంగా స్పందించి కాంట్రాక్టర్ పిలిపించేసి ఇటు కమిషనర్ పిలిపించేసి అన్ని డీటెయిల్స్ తీసుకొని ఉన్నారు. మేబీ ఈ నెల లోపల ఖచ్చితంగా స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నా. రెండవది ఏంటంటే ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారంటే వాస్తవానికి ఇట్లాంటి దాదాపు ఒకటి కాదు, దాదాపు అన్ని పెండింగే పడ్డాయి. వాస్తవానికి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావచ్చు, అక్కడ దాదాపు సూర్యసముద్రం చెరువు అని ఉంటుంది, దాన్ని కూడా సగం బడ్జెట్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని కూడా పెండింగ్ పెట్టారు. ఇక్కడ కాలేజ్ ఉంది, కాలేజ్ కూడా సగమే కట్టారు, సగంలోనే అయిపోయింది. అదంతకే ఉంది. ప్రతిదీ ఏ వర్క్ చేసినా సగమే, ఏ పథకాలు తీసుకున్నా సగమే, ఏది తీసుకున్నా సగం చేయడం వల్లనే వాళ్ళు ఓడిపోయారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే లబ్ధిదారులను చూసే ఇస్తుంది. ఇది కూడా న్యాయమైన చర్యనే కాబట్టి ఖచ్చితంగా రైతుల పక్షాన ఉంటుంది కాబట్టి అందరికీ మేలు జరుగుతుంది. ఊరు సెంటర్లో ఉంది కాబట్టి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అనేది కూరగాయలు కానీ మటన్ మార్కెట్ ప్రతి ఒక్కరు ఇక్కడ అమ్ముకోవడానికి వీలు ఉంటుంది. పబ్లిక్ మెయిన్ ఉపయోగపడుతుంది. రెండోది ఒక దగ్గరకు వచ్చింది మనకి ఇక్కడనే అన్ని కొనుక్కొని పోవచ్చు. రైతులు కూడా డైరెక్ట్ వచ్చి ఎవరికి ₹1 కమిషన్ ఇవ్వకుంటే ఇక్కడ అమ్ముకోవచ్చు. అది ఆ ఫెసిలిటీ ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా.